హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము టీఎస్ లాసెట్ 2024 గురించి మాట్లాడుకుందాం. ఏమిటి టీఎస్ లాసెట్? తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి నుంచి మన రాష్ట్రంలో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి జరిగేవి. ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఉన్నత విద్యల్లో ఎంట్రన్స్ కోసము ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేటికి అవి సపరేట్గా వాళ్ళ యొక్క కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. వాటిలోని ఆ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లోని భాగంగానే టీఎస్ లాసెట్ అన్న దాని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ టీఎస్ లాసెట్ 2024ని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ TSCH వాళ్ళ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ టీఎస్ లాసెట్ చేయడం వల్ల ఎటువంటి ఉన్నత విద్యలు అభ్యసించవచ్చు, దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, అందులో సిలబస్ ఏమిటి, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ టీఎస్ లాసెట్ అనేది ఇందాక చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. ఇది 2 రకాల ఎగ్జామ్స్కి వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఒకటి 3 సంవత్సరాల LLB కోర్స్, 3 years LLB కోర్స్, దీన్నే 3YDC అంటారు, 3 years డిగ్రీ కోర్స్. రెండోది 5 సంవత్సరాల LLB కోర్స్, 5 years LLB డిగ్రీ కోర్స్. ఏమిటి రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏమిటి, ఎవరెవరు వీటికి అర్హత సాధిస్తారు, అట్లాగే ఎవరెవరు 3 yearsలో చేరచ్చు, ఎవరెవరు 5 yearsలో చేరచ్చు అన్నది చూద్దాం. చాలామందికి మీరు పాత సినిమాలు కనుక చూసినట్టయితే BA LLB, BCom LLB, BSc LLB అని పాత అడ్వకేట్ల దగ్గర రాసుకోవడం చూస్తారు. ఎందుకంటే 1987 ముందు వరకు భారతదేశంలో కేవలం 3 సంవత్సరాల న్యాయవాద విద్య మాత్రమే ఉండేది. ఆ న్యాయవాద విద్య అభ్యసించాలి అంటే మామూలుగా ఏదో ఒక విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అందుకే పాత రోజుల్లో వాళ్ళందరూ ముందు BAనో BScయో చేరి ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత LLB చేసేవాళ్ళు. అందుకే పాత అడ్వకేట్స్ మీరు ఎవరన్నా చూడండి, వాళ్ళు BA LLB లేదా BSc LLB అని రాసుకొని ఉంటారు. సో ఈ 3 years LLB కోర్స్ ఏదైతే ఉందో డిగ్రీ కంప్లీట్ చేసిన ఏ విద్యార్థి అయినా ఆ డిగ్రీ ఏ పద్ధతిలో కంప్లీట్ చేయొచ్చు అంటే 10+2+3 అంటే 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ ఈ పద్ధతినైనా, లేదా 10+3+3 అంటే 10వ తరగతి తర్వాత 3 ఏళ్ళు పాలిటెక్నిక్ తర్వాత 3 ఏళ్ళు డిగ్రీ, లేదా 10+2+4 అంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ తర్వాత 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కానీ వేరే ఏదైనా కోర్స్ కానీ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 years LLB కోర్స్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఈ డిగ్రీలో కనీసం జనరల్ కేటగిరీ విద్యార్థులైతే 45% టోటల్ అగ్రిగేట్ గాను, అట్లాగే OBC విద్యార్థులైతే 42%, అదే SC ST విద్యార్థులైతే 40% డిగ్రీలో వచ్చి ఉండాలి. మినిమం మార్క్స్ అన్నమాట ఇవి. ఒకవేళ కనుక ఎవరన్నా విద్యార్థులకి మినిమం మార్క్స్ రానట్టయితే ఇంకో వెసులుబాటు ఇచ్చారు. అది ఏమిటి అంటే వాళ్ళు PG కోర్స్ ఏదైనా చేసినట్టయితే డిగ్రీ తర్వాత ఆ PG కోర్సులో ఈ మినిమం మార్క్స్ కనుక వచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ 3 years LLB కోర్స్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి కనీసం 45% కనుక మీకు డిగ్రీలో వచ్చినట్టయితే జనరల్ కేటగిరీ వాళ్ళు మీరు ఈ 3 years LLB కోర్స్కి అప్లై చేయొచ్చు. తర్వాత ఈ 3 years LLB కోర్సు ఏ కాలేజీల్లో ఇస్తారు ఏమిటి అన్న వివరాలు తర్వాత తెలియజేస్తారు వీళ్ళు. నెక్స్ట్ 5YDC కోర్స్ అంటే 5 years LLB కోర్సు. ఈ 5 years LLB కోర్స్ అనేది లా ఎడ్యుకేషన్లో ఒక విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా దీన్ని నేషనల్ లా స్కూల్ బెంగళూరులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత జాతీయ లా స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నల్సారు ఇట్లాంటి లా స్కూల్స్లో ఈ 5 years LLB కోర్స్ చెప్పేవాళ్ళు. తర్వాత మెల్లిగా 2007 సంవత్సరం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సాంప్రదాయమైనటువంటి లా కాలేజీల్లో కూడా ఈ 5 years LLB కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వేరే యూనివర్సిటీల్లో కాలేజీల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 5 years LLB కోర్స్ చేయాలి అంటే దానికి కనీస అర్హత ఇంటర్మీడియట్. 3 yearsకి అయితే ఎట్లయితే డిగ్రీ ఉందో 5 yearsకి ఇంటర్మీడియట్ అంటే 10+2 కానీ లేదా 10+3 కానీ. పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే 10+3, మామూలు ఇంటర్ విద్యార్థులు అయితే 10+2. ఈ 10+2 చేసిన విద్యార్థులు ఈ 5 years కోర్సుకి అప్లై చేస్తే వాళ్ళు ఎగ్జామ్లో కనుక సెలెక్ట్ అయితే వాళ్ళు 5 ఏళ్ల పాటు LLB చదువుతారు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటో చూడండి. 3 years LLB చేసినట్టయితే మీకు 10+2+3
15 సంవత్సరాలు డిగ్రీ విద్య ప్లస్ 3 సంవత్సరాలు ఎల్ఎల్బి విద్య, మొత్తం 18 ఏళ్ళు చదివినట్టు అవుతారు. అదే మీరు 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేసేటట్టయితే 10 + 2 12 + 5 17, అంటే 17 ఏళ్ళకే మీరు ఎల్ఎల్బి, అంటే మీకు ఒక సంవత్సరం కలిసి వస్తుంది. కాకపోతే మీరు అడగచ్చు, సార్ ఏది ఉత్తమం అని. చాలా తొందర వయసులో కనుక మీరు న్యాయవాద వృత్తి వైపు రాదలుచుకుంటే మీకు 10 + 2 తర్వాత 5 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయడం ఉత్తమం. కాకపోతే కొంతమంది ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు, లేదా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి సరే మేము ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసాం, పీజీ కంప్లీట్ చేసాము అంటే అట్లాంటి వాళ్ళకి 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఉపయోగం లేదు కాబట్టి వాళ్ళు 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేయొచ్చు. చాలామంది ఈరోజు కూడా 3 ఇయర్స్ ఎల్ఎల్బి చేసి న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారు. అదేమీ లేదు 5 ఇయర్స్ చేస్తేనే రాణిస్తారు, 3 ఇయర్స్ చేస్తే రాణించరు అని. ఈ వృత్తిలో ఏ టైంలో అయినా శ్రద్ధ ఉంటే ఎప్పుడైనా రాణించవచ్చు. కాకపోతే ఇందులో కూడా సేమ్, వీటికి ఇంటర్మీడియట్లో కనీసం 45% వచ్చి ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకి 5IDCకి అప్లై చేయాలంటే. అదే ఓబీసీలకు అయితే 42%, ఎస్సీ ఎస్టీలకు అయితే 40%. మినిమం ఏజ్, ఇంతకుముందు లా కోర్సెస్ చేయాలి అంటే మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ అని ఉండేవి. కానీ 2006 తర్వాత మ్యాక్సిమం ఏజ్ అనేది ఉన్నటువంటి రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసేశారు. సో ఇంతకుముందు 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేయాలి అంటే 30 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయడానికి బార్ కౌన్సిల్ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. తర్వాత దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బార్ కౌన్సిల్ వాళ్ళు ఏంటంటే ఆ రెస్ట్రిక్షన్ తీసేశారు. ముఖ్యంగా రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగులు, లేదా పెళ్లి చేసుకుని తమ ఎడ్యుకేషన్కి గ్యాప్ ఇచ్చినటువంటి గృహిణులు, లేదా ఏదన్నా కారణాల వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ చేయలేకపోకుండా ఉద్యోగంలో చేరినటువంటి మిగతా వాళ్ళు తమ చదువును కనుక కొనసాగించుకోదలుచుకుంటే వాళ్ళకి 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ అనేది మంచి ఆపర్చునిటీ. తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్లో ఏమేమి ఇవి పెడతారు, దానికి కనీసపు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, వీటి గురించి చూద్దాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది MCQ పద్ధతిలో జరుపుతారు. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. డిస్క్రిప్టివ్ అనేది ఇందులో అడగరు, కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో అడుగుతారు. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కనీసపు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. 3 ఇయర్స్ కోర్సుకు కానివ్వండి, 5 ఇయర్స్ కోర్సుకు కానివ్వండి. ఎన్ని మార్క్స్ రావాలి అంటే అందులో జనరల్ కేటగిరీ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. అంటే మొత్తం 120 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో కనీసం 42 మార్కులు తెచ్చుకోవాలి. 35% కనుక రాకపోతే, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రాకపోతే మీకు ర్యాంక్ ఇవ్వరు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు ఈ ఎగ్జామ్లో. తర్వాత ఈ వచ్చినటువంటి మార్క్స్ బట్టి వాళ్ళు ర్యాంకింగ్ అలాకేట్ చేసి ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. ఆ ర్యాంకులు బట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో మీరు చూస్ చేసుకునే కాలేజీలకు ఆధారంగా మీకు కాలేజీలు ఇవ్వచ్చు, సీట్లు ఇవ్వచ్చు. ఇందాక చెప్పినట్టుగా దీనికి ఎటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. ఇంతకుముందు ఉండేది 30 సంవత్సరాలు, కానీ బార్ కౌన్సిల్ వాళ్ళు దాని మీద వివాదం వచ్చేసేటప్పటికీ ఆ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది తీసేశారు. దీని అప్లికేషన్ ఎట్లా చేయాలి, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏవేంటి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నప్పటి నుంచి తర్వాత రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాల్లోనూ ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఈ టీఎస్ లాసెట్ కూడా మీరు టీఎస్ లాసెట్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలి. దీనికి ఆన్లైన్ ఫీజు ఏదైతే ఉందో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 900 రూపాయలు, తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ మరియు ఫిజికల్లీ డిసేబుల్డ్ వాళ్ళకైతే 600 రూపాయలు ఉంది. మీరు ఈ ఆన్లైన్లో ఈ ఫీజు కట్టేసి అప్లై చేయొచ్చు. ఫిజికల్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ డేట్స్ ఏవేంటి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్కి? 15 ఏప్రిల్ 2024 వరకు లేట్ ఫీ లేకుండా ఈ టీఎస్ లాసెట్కి అప్లై చేసే అవకాశం ఉంది. ఆ డేట్ అయిపోయింది. తర్వాత 25 మే 2024 వరకు లేట్ ఫీ కడుతూ మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఒకవేళ మిస్ అయిపోయినట్టు కనుక ఉంటే మీకు ఇప్పటికి కూడా లేట్ ఫీ కట్టేసి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇప్పటికీ ఉంది. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. తర్వాత వీటి ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది? ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జాము దాదాపుగా 21 ఆన్లైన్ సెంటర్స్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 చోట్ల సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్లో కండక్ట్ చేస్తారు. ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏమిటి అంటే హైదరాబాద్లో ఉన్న విద్యార్థులు ఏంటంటే 4 జోన్లుగా డివైడ్ చేశారు హైదరాబాద్ని. వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్ ఈస్ట్ అని. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు.
నల్గొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, సత్తుపల్లి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నర్సంపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఈ అన్ని చోట్ల కూడా తెలంగాణలో టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 4 ముఖ్యమైన కేంద్రాల్లో కూడా టెస్ట్ సెంటర్ పెడుతున్నారు. కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. కాబట్టి ఎవరైనా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అప్లై చేయదలుచుకుంటే వాళ్ళకి ఇక్కడ వరకు రాకుండా హైదరాబాద్కి వాళ్ళు ఉన్న చోటే అక్కడ టెస్ట్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మీడియం ఆఫ్ టెస్ట్ ఏముంటుంది? ఈ టెస్ట్ ఏదైతే టీఎస్ లా సెట్ ఉందో ఇది ఇంగ్లీష్, తెలుగు లేదా ఇంగ్లీష్ మరియు ఉర్దూలో ఉంటుంది. మీ మాతృభాష ఏమిటి అన్నది కనుక మీరు ఇచ్చినట్టయితే దాన్ని బట్టి తెలుగులో కానీ ఉర్దూలో కానీ ఉంటుంది, దాంతోపాటు ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం పేపర్కి తెలుగు మీడియం లేదా ఉర్దూ మీడియం పేపర్లో కనుక ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే ఎప్పుడూ కూడా ఎవాల్యుయేషన్లో ఇంగ్లీష్ మీడియం పేపర్నే ప్రామాణికంగా తీసుకుంటారు. సో మీరు అది ఒకటి మనసులో పెట్టుకుంటే అది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ టెస్ట్ ఏ రోజు ఉంటుంది, ఎన్నింటికి ఉంటుంది? 3 జూన్ 2024 సోమవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 వరకు, గంటన్నర, 90 నిమిషాలు. అట్లాగే 5 years LLD 5IDC ఎగ్జామ్ కనుక LLB కోర్స్ చూసినట్టయితే అదే రోజు 3/6/2024 జూన్ 3, 24 2:30 నుంచి సాయంత్రం 4 వరకు. తర్వాత పీజీ లా సెట్ ఉంది, అది LLB కంప్లీట్ చేసిన వాళ్ళ కోసము. అది ఎవరైతే LLB కంప్లీట్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి. పీజీ లా సెట్లో సీట్లు చాలా తక్కువ ఉంటాయి, LLBలో సీట్లు చాలా ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. తర్వాత దీనికి సంబంధించి సిలబస్ ఏమిటి? ఎందుకంటే ఏ పరీక్ష అయినా క్రాక్ చేయాలి అంటే దానికి సిలబస్ కావాలి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ ఎగ్జామ్లో 120 మార్కులకు ఇస్తారు. ఈ 120 మార్కులు కూడా MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఇస్తారు. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్కింగు లేదు. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఎటువంటి నెగిటివ్ మార్కింగు లేదు. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఆన్సర్కి తప్పు చెప్తే దానికి 0 ఇస్తారు తప్ప నెగిటివ్ మార్కింగ్ వేయరు. ఇందాకే చెప్పినట్టుగా కనీసం 42 మార్కులు రావాలి 120లో, అంటే 35% రావాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి SC STలకు అవసరం లేదు. ఈ 120 క్వశ్చన్లు మీరు 90 నిమిషాల్లో అటెంప్ట్ చేయాలి. ఇందాక మీకు టైమింగ్స్ చూపించినట్టుగా 90 నిమిషాల్లో, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి దగ్గరలో 42 సెకండ్లు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కొంత స్పీడ్ ఉండాలి, స్పీడ్ మరియు యాక్యురసీ రెండూ ఉండాలి. వీటి బ్రేకప్ ఎట్లా ఇస్తారు? మీరు కనుక స్లైడ్లో చూసినట్టయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, ఈ 120 క్వశ్చన్లు 3 భాగాలుగా విభజిస్తారు. పార్ట్ ఏలో 30 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాత క్వశ్చన్ పేపర్లు కనుక చూసినట్టయితే ఒకసారి అడిగారు, మన దేశంలో ఎన్ని శక్తి పీఠాలు ఉన్నాయి, శక్తి పీఠాలు ఎన్ని? అందులో 2 రకాల ఆన్సర్లు ఉంటాయి. 18 అని కొంతమంది అంటారు, 51 అంటారు. అందులో ఆప్షన్స్లో ఏంటంటే వాళ్ళు 2 ఇవ్వలేదు కన్ఫ్యూజన్కి, 18 ఇచ్చారు. సో అష్టాదశ శక్తి పీఠాలు. ఇంకోసారి అడిగాడు, ఆ 18 శక్తి పీఠాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? లేదా ఇంకోసారి ఏమి ఇచ్చారంటే ఈ కింద కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఐడెంటిఫై చేయండి. వాళ్ళు ఏమి ఇచ్చారు? ఆ కృష్ణానది మీద శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, తర్వాత నారాయణపూరు. ఇందులో తెలంగాణలో ఏమేమి ఉన్నాయని చెప్పి అడిగారు. నారాయణపూర్ రిజర్వాయర్ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. అట్లా అలాగే మూసీ నది ఏ నదికి ఉపనది? ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఈ జనరల్ నాలెడ్జ్ అనేది ఏ లెవెల్లో జనరల్ నాలెడ్జ్ సార్ అన్న డౌట్ వస్తుంది. చాలా క్లియర్గా ఇచ్చారు. 5 years కోర్స్ వాళ్ళకి ఏదైతే ఉందో స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్, ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఎటువంటి నాలెడ్జ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ లెవెల్లో అడుగుతారు. అలాగే ఒక 3 years లా కోర్స్ 3IDC ఎగ్జామ్ రాసే వాళ్ళకి డిగ్రీ లెవెల్, డిగ్రీ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ లెవెల్ అయితే జనరల్ నాలెడ్జ్ ఉంటుందో ఆ లెవెల్. కాబట్టి ఎస్పెషల్లీ 3IDC ఎగ్జామ్ అపీర్ అయ్యే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే మీలో చాలామంది వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. వాళ్ళకి ఈ లా సెట్ ఎగ్జామ్ రాయడం అనేది పెద్ద ఇబ్బందిగా ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు లా సెట్కి ప్రిపేర్ అయితే ఈ నాలెడ్జ్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉపయోగపడుతుంది. మీరు 3 years లా చేస్తూ కూడా ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ లోపల మీకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే శుభ్రంగా గవర్నమెంట్ జాబ్లో చేయొచ్చు, లేదా ఈ లోపల లా కోర్స్ అయిపోతుంది, ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కూడా వచ్చినట్టు ఉంటుంది. సో 30 మార్కులు జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బి ఇంకో 30 మార్క్స్ ఏవైతే ఉన్నాయో
కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుని, కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ 1 ఇయర్లో జరిగినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి చాలా మటుకు. అందులో జాతీయ స్థాయిలో అడగచ్చు, రాష్ట్ర స్థాయిలో జరిగిన కరెంట్ అఫైర్స్ అడగచ్చు, అంతర్జాతీయ స్థాయిలో జరిగినవి కూడా అడగచ్చు. అందులో వర్తమాన రాజకీయ విషయాలు ఉండొచ్చు, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి ఉండొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండొచ్చు, క్రీడలకు సంబంధించి ఉండొచ్చు, ఏ ఇష్యూ అయినా కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎట్లా అంటే ప్రతిరోజు ఎవరైతే క్రమం తప్పకుండా న్యూస్ పేపర్లు చదువుతారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ అనేది పెద్ద ఇష్యూ ఉండదు. కాకపోతే ఎవరికైతే న్యూస్ పేపర్లు చదివే అలవాటు లేదు, న్యూస్ పేపర్లు చదవాలి. యూట్యూబ్ వీడియోలు లేదా ఫేస్బుక్లో రీల్స్, ఇన్స్టా రీల్స్ చూస్తే కరెంట్ అఫైర్స్ మీద జ్ఞానం రాదు. అదే వస్తుంది అంటే పనికి మాలిన నాలెడ్జ్ తప్ప మిగతావి రాదు. కరెంట్ అఫైర్స్ గురించి జ్ఞానం రావాలంటే న్యూస్ పేపర్ చదవాలి. ఒక స్టాండర్డ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయితే మంచిది. లేదు మాకు ఇంగ్లీష్ కనుక చదవడం కష్టం అనుకుంటే ఒక మీ ప్రాంతీయ భాష న్యూస్ పేపర్ అయినా చదవాలి. ప్రతిరోజు చదివే అలవాటు ఉండాలి. కొంతమందికి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే పిల్లలకి అది ఫస్ట్ నుంచి వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఏంటంటే న్యూస్ పేపర్ చదివి ఇంపార్టెంట్ న్యూస్ని వాళ్ళు రాసుకుంటారు నోట్స్గా. ఆ నోట్స్ రాసుకునే వాళ్ళకైతే ఈ 30 మార్క్స్ అనేవి వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయని అడగచ్చు. లేదా ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఎంత పర్సంటేజ్ ఓట్లు రావాలి, లేదా మన దేశంలో ఇది ఎన్నోవ లోక్సభ, ప్రస్తుతం నడుస్తున్న లోక్సభ ఎన్నోవ లోక్సభ, లేదా భారత ఎలక్షన్ కమిషన్కి ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఎవరు, లేదా ఆర్మీ జనరల్ చీఫ్ ఎవరు, లేదా ఇండియా వర్సెస్ పాకిస్తాన్, లేదా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఏదైనా క్రికెట్ మ్యాచ్ జరిగింది, ఏదైనా వరల్డ్ రికార్డ్ అయితే ఆ వరల్డ్ రికార్డుకి సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. అట్లా దేనికి సంబంధించిన గత సంవత్సరంలో ఏది జరిగినా కూడా అవి కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ 60 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 30+30 60 అయిన తర్వాత ఈ 60 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద కాంప్రహెన్షన్ ఆఫ్ లీగల్ ప్యాసేజ్, అంటే లాకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 3 years LLB వాళ్ళకి ఏంటంటే భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. 5IDC వాళ్ళకు వచ్చేసేటప్పటికి లీగల్ యాప్టిట్యూడ్కి సంబంధించి అడుగుతారు. అంటే లా మీద మిమ్మల్ని అడగరు, కానీ ప్రాథమికంగా లీగల్ కాంప్రహెన్షన్ అంటే ఒక చట్టాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతామన్న వాటి మీద కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉంటాయి. ఉదాహరణకి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలుగా ఇచ్చారు? అవి 6 తెలిసి ఉండాలి. ఏ ప్రాథమిక హక్కుని రద్దు చేయడం జరిగింది? ఇది మనం 8th క్లాస్లో 9th క్లాస్లో చదువుకుంటాం. ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీ అని ఉండేది, తర్వాత దాన్ని రద్దు చేశారు. అట్లాగే భారత రాష్ట్రపతి కనుక రాజీనామా చేసేటట్టయితే ఆయన తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేయాలి? చాలామంది టక్కున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారు. చీఫ్ జస్టిస్కి కాదు, ఇంకెవరికో కాదు, ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. భారత రాజ్యాంగం కనుక మీరు 7వ తరగతిలోనే 8వ తరగతి సోషల్లోనే ఉంటుంది. ఇది భారత రాష్ట్రపతి తను రాజీనామా చేయదలుచుకుంటే ఉపరాష్ట్రపతికి ఇస్తాడు. మామూలుగా మనకంటే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తాము, కానీ ఆయన రాష్ట్రపతికి మాత్రం ఉపరాష్ట్రపతికి ఇచ్చేట్టుగా రాశారు. అది చీఫ్ జస్టిస్, ఎందుకంటే ఆయన జ్యుడిషియరీకి సంబంధించిన వ్యక్తి. కానీ చీఫ్ జస్టిస్ రాజీనామా చేస్తే భారత రాష్ట్రపతికే ఇవ్వాలి. సో ఇట్లాంటి బేసిక్ లీగల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఏం చేయాలి అంటే 3IDC చదివే వాళ్ళు డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి మీరు ఏదైనా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన బుక్ కనుక చదివినట్టయితే ఈ 60 మార్కులు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. 5IDC ఎగ్జామ్ రాసే పిల్లలు ఏంటంటే ఈ లా సెట్కి సంబంధించిన బుక్స్ కొన్ని ఉంటాయి మీకు మార్కెట్లో, అవి తీసుకొని మీరు కనుక ప్రిపేర్ అయినట్టయితే మీరు వీటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈ 120 మార్క్స్కి మీకు 80 to 90 మధ్యలో వస్తే మీకు మంచి కాలేజీలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మన టీఎస్ లా సెట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ ఫీజుతో, నేషనల్ లా స్కూల్స్తో పోలిస్తే మన రాష్ట్రంలో కాలేజెస్కి ఫీజు చాలా తక్కువ ఉంది. నేషనల్ లా స్కూల్స్లో సంవత్సరానికి 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఫీజు కట్టాలి. మన దగ్గర అంత ఫీజు కట్టక్కల్లా, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనది కూడా ఏమీ తక్కువ లేదు. సో అట్లా ఎవరైతే లా కోర్స్ చేయాలనుకుంటున్నారో, న్యాయవాద వృత్తి వైపు రాదలుచుకున్నారో, లేదా లీగల్ ఫీల్డ్లో రాదలుచుకున్నారో వాళ్ళకి టీఎస్ లా సెట్ అనేది ఒక మంచి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకొక వీడియోలో మనం అసలు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, వాటిని ఎట్లా అటెంప్ట్ చేయాలి అన్న దాని మీద చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.